నా పేరు వాసుపల్లి జానకిరామ్. మత్స్యకార నాయకుడిని. తండేలు సినిమా ఉత్తరాంధ్ర మత్స్యకారుల యథార్థ ఘటనని ఆధారంగా తీసుకొని సినిమా తీశారని చెప్పి తండేలు టీం చెప్తా ఉంది. కానీ యథార్థ ఘటనని పూర్తి స్థాయిలో వక్రీకరించి వాళ్ళ పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసము వాళ్ళ ధనార్జనే ధ్యేయంగా సినిమా తీసినట్టుగా మాకైతే అనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా వాస్తవ ఘటనలో కొన్ని పాత్రలను తీసుకొని సినిమా తీశారు తప్ప, ఎందుకంటే 2018లో అరెస్ట్ అవ్వడం కావచ్చు, 2019లో విడుదల అవ్వడం కావచ్చు, ఇదంతా కూడా మత్స్యకారుల జీవితాలలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినటువంటి అంశం అది. దీంట్లోని చాలామంది కృషి చేశారు. వాళ్ళు ఎవరి పాత్రలను కూడా తీసుకోకుండా ఓన్లీ ఒక లవ్ స్టోరీస్ వేరు, చారిత్రక సంఘటనలు వేరు. ఇది ఒక చారిత్రక సంఘటన. దీంట్లోని ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సంఘటన ఇది. దీన్ని వాళ్ళు ఓన్లీ మనీ ఆస్పెక్ట్స్లోనే సినీ ఇండస్ట్రీ కూడా బాగోవాలి. సినీ ఇండస్ట్రీ బాగోవడంతో పాటు మంచి పర్సన్ కూడా బాగోవాలి కదా. రేపు పొద్దున్న ఇలాగా వీళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి మత్స్యకారుల జీవితాల్లోని. ఎందుకంటే ప్రతిరోజు చేపల వాటికి వెళ్తుంటారు, ప్రతిరోజు వలసలు ఉంటాయి మత్స్యకారుల జీవితాల్లోని, కష్టాలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. నిన్న కూడా కొంతమంది మత్స్యకారులు అరెస్ట్ కావడం జరిగింది. ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘటనలో చేపల వేట చేస్తుంది, దొంగతనాలు చేస్తారు, చేపల వేట చేస్తుండగానే అరెస్ట్ అవుతుంటే పరిస్థితులని మీరు తీసుకొని ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేసుకొని సినిమా తీసుకుంటున్నారు. రేపు పొద్దున్న దీంట్లోని ఎవరు విడుదల చేయించారని దాని మీద పూర్తిగా క్లారిటీ లేదు. హీరోయిన్లే ప్రధాన భూమిగా తీసుకొని సినిమా తీశారు. నేను పాకిస్తాన్ వాఘా బార్డర్కి వెళ్ళడము, పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళడము, ఇవన్నీ చేసి బంగ్లాదేశ్ కూడా వెళ్ళి బంగ్లాదేశ్లోని ఎన్ఆర్సీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా నేను బంగ్లాదేశ్లోకి వెళ్ళి మా మత్స్యకారులను విడుదల చేయించాను. అదేవిధంగా వీళ్ళ కోసం కూడా విలేజ్లకి వెళ్ళి వాళ్ళని తీసుకొని ఢిల్లీ వరకు వెళ్ళి పార్లమెంట్ హౌస్లో పెరేడ్ చేసి మరీ మత్స్యకారుల విడుదల కోసం కృషి చేశాను. నా వెనకాతల ముఖ్యమంత్రి గారితో పాటు అప్పటి ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎంతోమంది మత్స్యకార నాయకులు, ప్రధానంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆ మత్స్యకార నాయకులు, ఆ ఊరు సర్పంచ్ మరి మూగు శ్రీరాములు గారు, అదేవిధంగా కోన నరసింహరావు గారు, మూగు గురుమూర్తి, ఇలాంటి వాళ్ళందరూ మీకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కూడా ఎక్కడా కూడా ఒక్క పేరు కూడా ప్రస్తావించకుండా ఈరోజు ఒక పెద్ద హిస్టారికల్ ఇన్సిడెంట్ని ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేసుకొని సినిమా తీసుకొని మనీ ఆస్పెక్ట్స్లోనే మూవీ తీయడము, మా చరిత్రను పూర్తిగా వక్రీకరించిన సినిమా తీయడం అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు, వీడియోలతో సహా నా దగ్గర ఉన్నాయి. రిలీజ్ అయ్యేది తండేల్ రియల్ స్టోరీ. నా దగ్గర ఉన్నది తండేల్ రియల్ స్టోరీ అనేది నేను చూపిస్తాను ప్రజలకి. నిర్ణయం ప్రేక్షకులు తీసుకుంటారు. సినిమా యూనిట్ కూడా, ఎందుకంటే మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగేటప్పుడు నాకు దీంట్లోని ఒక తప్పుడు కోణంలో వెళ్తుందని చెప్పి అనిపించిన వెంటనే నేను ఆ సంబంధిత సినిమా డైరెక్టర్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టడం జరిగింది. బట్ వాళ్ళు ఎటువంటి స్పందన కూడా లేదు. కనీసం ఇంత కష్టం అంటే సినిమాలో ఏంటంటే పాకిస్తాన్ జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిని హీరోగా చేసిన తప్ప జైలు నుంచి విడుదల చేసిన వాళ్ళని ఎవరిని కూడా గుర్తించలేదు. ఇది పూర్తిగా మంచి పద్ధతి కాదని మా తాలూకా వాదన. ఎందుకంటే ఇది వ్యవస్థ మీద పడుతుంది. ప్రతి గ్రామంలో కూడా సమస్యలు ఎవరొకరు అరెస్టులు అవుతూ ఉంటారు, ఎవరెవరికి ఇబ్బందులు వచ్చేటప్పుడు మత్స్యకార నాయకులు ముందుగా స్పందిస్తారు. దాని తర్వాత రాజకీయ నాయకులు, తర్వాత ప్రభుత్వాలు స్పందిస్తారు. ముందుగా ప్రతి గ్రామంలో కూడా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసింది మత్స్యకార నాయకులే, తిరగవలసింది వీళ్ళే. రేపు పొద్దున్న తండేలు సినిమా యూనిట్ మత్స్యకారుల కోసం ఏం కృషి చేస్తుందో, ఎంతవరకు ఉంటుందో రేపు పొద్దున్న ఇది రిపీటెడ్గా జరుగుతుంది. ఎందుకంటే ఆ 22 మందిలో కూడా చాలామంది మళ్ళీ వలస వెళ్ళి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పాకిస్తాన్ జైలుకి వెళ్తే తండేలు యూనిట్ ఏం చేస్తుంది అనేది, మరి ఇప్పుడు విడుదల చేసిన వాళ్ళని విస్మరించినటువంటి తండేలు యూనిట్ దీనికి సమాధానం చెప్పని కోరుతున్నాను. ఎవరైతే పాకిస్తాన్ జైలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మన ప్రీలీజ్ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. మరి వాళ్ళు ఆ విషయాలు ఏం చెప్పలేదు అంటారా? చెప్పలేదు కదా. ఇప్పుడు వాళ్ళది కూడా పొరపాటు ఉంది కదా. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని తిరిగింది నేను, దాని తాలూకా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏమో సినిమా యూనిట్ ఏమో చెప్పొద్దు అన్నదా, దీంట్లో ఏముందో తెలియదు కదా. అదేంటనేది తెలుస్తుంది రేపు. నేను ఆధారాలు పూర్తి స్థాయిలోని మొత్తం ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా విడుదలైనంత వరకు కూడా, మత్స్యకారులు విడుదలైనంత వరకు, ముఖ్యమంత్రి గారు 5 లక్షలు చెక్ ఇచ్చినంత వరకు కూడా నా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. నేను ఆధారాలు లేకుండా ఈరోజు ఈ సమావేశం అయితే నిర్వహించట్లేదు.